ప్రతీది కూడా దేవుడు మనకి ఇస్తాడు, అన్నీ చేస్తాడు. అంటే మనం ఉన్న దాంట్లో కృతజ్ఞతగా ఉండాలి, లేనిది ఆశించకూడదు. ఆమేన్. లేనిది ఆశించకూడదు, ఉన్న దాంట్లో తృప్తి కలిగి వందనాలు ప్రభువా, నీకు దేవుడు నెక్స్ట్ స్టెప్లోకి తీసుకెళ్తాడు, ఆశీర్స్తాడు. అంతే. ఏమన్నాను, నాకు వచ్చి 4 కార్డులు నేర్చుకుని స్తోత్రం ప్రభు నాకు ఇది నేర్పవని ఆ పాట అదే పాడుతూ ఉండేవాడి. రోజు అదే పద మా నాయకురాలని పిలిచి నువ్వు ఆరాధికుడు, నువ్వే వర్షిప్ టీం లీడర్ అనంతే. నాకు పాట రాదు, సరిగ్గా హిందీ రాదు, గిటార్ కూడా రాదు, కానీ దేవుని ప్రేమతో పాడేవాడిని. అలాగే ఆరాధిస్తూ రోజు ఆరాధన చేస్తూ ఉండండి. ఒకటే పాట 2 పాటలు అదే పాడుతూ ఉండేవాడిని. దేవుని సన్నిధి దిగొచ్చేసింది. అట్లాగా అందరూ టీమ్గా రోజు పాడుతుంటే ఏడ్చేసేవారు. ఇలా గిటార్ కొడితే ఎవరో చూస్తే నన్ను ఎవడైతే ఇది అయ్యి అన్నాడు, ఆడు ఏడ్చేస్తున్నాడు. ఆ కుర్రాడు కళ్ళంట నీళ్ళు పెట్టేసుకుని ఏడ్చేస్తున్నాడు. ఆరాధిస్తాను నేను. చూడండి, నన్ను చూసి నవ్వాడు, హేళన చేశాడు. నేర్పమంటే నేర్పలేదు. దేవుడు నన్ను దీవించాడు, ఆశ్రయించాడు. నేను మనసులో ఏం పెట్టుకోలేదా, ఆశ్రయించేస్తేనే అదే వ్యక్తి నేను ఆరాధిస్తే కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నాడు. అల్లెలు గట్టిగా చెప్పలు కొట్టాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనసులో ఏమి పెట్టుకోకుండా ఎవరిని ఏమైనా బాధిస్తే క్షమించండి వెంటనే. నువ్వు దీవెనకరంగా అయిపోతావు ఆ వ్యక్తికి. నువ్వు ఆ వ్యక్తికి దీవెనకరంగా, నువ్వు ఆశీర్వాదం అయిపోతావు ఆ వ్యక్తికి. అతను ఏం చేశాడు తెలుసా, మేము అవుట్ రీచ్ అయిపోయిన తర్వాత వచ్చి నన్ను కౌగిలించుకుని ఏడ్చి, నన్ను క్షమించు, నిన్ను చిన్న చూపు చూశాను, నీ గిటార్ నేర్పలేదు, నువ్వు వర్షిప్ లీడర్, నువ్వు, నీ మీద అభిషేకం ఉంది, నీ మీద ఆరాధన అభిషేకం ఉంది, నేను రియలీ నేను తాకపడ్డాను, నువ్వు ఆరాధిస్తున్నాను, నన్ను అప్రిషియేట్ చేశాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. క్షమించాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా చెప్పండి.